ధరణిలో ఉన్న వివరాలే మళ్ళీ భూభారతిలో ఉంటాయా, లేకుంటే దీన్ని ఎలా మార్పులు చేస్తే ఎలా మార్పులు చేస్తారా? ఇంకా చాలా మందికి ఏమంటున్నారంటే దీంతో క్రిటిసిజం ఏంది, ధరణి రికార్డే మళ్ళీ భూభారతిలో కొనసాగుతుందంట, ఏం మారింది, ధరణి భూభారతిగా కొనసాగుతుంది ఒక అనుమానం అపోహలో ఉన్నారు. ఇది తప్పు. మీరు కనుక సెక్షన్ 4ను చూస్తే, భూభారతి చట్టం సెక్షన్ 4లో మీరు అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఉంటుంది. ఏమంటుంది చట్టం అంటే, ధరణిలో ఉన్న రికార్డు భూభారతిలో తాత్కాలికంగానే కొనసాగుతుంది. ఏమవుతుంది తాత్కాలికంగా, తర్వాత ఏమవుతుందంటే ఒక 4 ఆప్షన్స్ పెట్టుంది దాంట్లో. ఒకటి, దీర్ఘకాలికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి ఆ రీసర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డు తయారవుతుంది. ఇది నెంబర్ 1. అది జరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల ప్రభుత్వం ఏమంటుందంటే, మేమే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రికార్డులో తప్పొప్పులను సవరిస్తాము అనేది రెండో మాట. ఆ స్పెషల్ డ్రైవ్ కిందనే ఈ రోజున రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి, రికార్డు సవరణ చేస్తారు. ఇక మూడోది, ఎవరైనా ఆ రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని గుర్తించినట్లయితే వాటి మీద దరఖాస్తు పెడితే రికార్డు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 4వ ప్రక్రియ, మొత్తంగా కొత్త రికార్డు తయారు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. ఈ 4 వెసులుబాట్లు ఇంతకుముందు ధరణిలో లేవు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి రికార్డు ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఒక మాట అడగొచ్చు, మొత్తం రికార్డు ప్రక్షాళన చేసినాకనే భూభారతి తేవచ్చు కదా, కొందరు అంటున్నారు అన్నమాట. కానీ మీరు ఏ చట్ట ప్రకారం ప్రక్షాళన చేస్తారు? ఈరోజు ధరణి తప్పులు ఉన్నాయి, ఏ చట్ట నియమం ప్రకారం దాన్ని సవరిస్తారు? దానికి ఒక చట్టం ఉండాలి కదా. ఇప్పుడు భూభారతి అందుకే చట్టం చేసింది. చట్టం చేసి ఈ తప్పులను సవరించే అధికారం మనం రెవెన్యూ యంత్రాంగానికి ఇచ్చాం. మరి ఇంకో మాట అడగొచ్చు, కొత్త చట్టం చేసుకున్నాక ఒక 4 నెలల్లో 3 నెలల్లో మొత్తం అన్నీ ఆపేసి ప్రక్రియ చేయొచ్చు కదా అని. అట్లా జరిగింది పోయినసారి 2020లో ధరణి వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది. ఓ 4 నెలల్లో 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రెవెన్యూ కోర్టులు ఆగిపోయినాయి, మ్యూటేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల జనం చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మళ్ళీ అలాంటి ఇబ్బందులు రావద్దని దీన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ కొత్త రికార్డు తేబోతున్నాము. 1 సంవత్సర కాలంలో పూర్తి కొత్త రికార్డు వస్తుంది.